నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఓవైపు నెగేవ్ ఎడారి, మరోవైపు మధ్యధరా సముద్రం, ఉన్నదొక్కటే గెలీలీ సరస్సు. ఎటు చూసినా ఇసుక నేలలు. సాలుసరి సగటు వర్షపాతం సుమారు 50 మిల్లీమీటర్లు. ఈ వర్షపాతంతో పంటల సాగు సాధ్యమవుతుందా? ఒక్క చెరువు నీటిని అన్ని అవసరాలకు వాడలేని స్థితి. అరకొర నీటితో పంటలు సాగు చేయలేని దుస్థితి. ఇక్కడే ఇజ్రాయెల్ ప్రపంచం కంటే భిన్నంగా ఆలోచించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసింది. ప్రతికూల పరిస్థితుల్ని సానుకూలపరుచుకోవడంలో ప్రపంచానికే పాఠాలు నేర్పింది. నేడు ఇజ్రాయెల్ వ్యవసాయం ఒక అద్భుతం, సాంకేతిక ఆవిష్కరణలకు ప్రతిరూపం. విశ్వసేద్య రంగానికి ఇజ్రాయెల్ సాంకేతికత అనుసరణీయం. ఇజ్రాయెల్లో జరిగిన అగ్రిటెక్ 2015 ప్రదర్శన విశేషాలు, వారి ప్రగతి ప్రస్థానంపై సీనియర్ పాత్రికేయుడు అమిర్నేని హరికృష్ణ అందిస్తున్న కథన మాలిక ఇది. సైకత సీమల్లో హరితవర్ణ కాంతులీనుతున్న ఇజ్రాయెల్ సాగు బడి నిన్న ఇవాల్టిది కాదు. పంచభూతాల సాక్షిగా, అదే పంచభూతాల సాయంతో అడుగు అడుగునా ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దుకున్నారు. ప్రతికూలతలనే అవకాశాలుగా మలుచుకున్నారు. ప్రపంచానికి ఎన్నో సరికొత్త సాంకేతికతలను పరిచయం చేశారు. ఎటు చూసినా అన్ని ప్రతికూలతలే. దేశం మొత్తం విస్తీర్ణం కేవలం 20,000 చదరపు కిలోమీటర్లు. కాస్త అటు ఇటుగా మన అనంతపురం జిల్లా అంత పరిమాణం. జనాభా సుమారు 82 లక్షలు. అంటే మన హైదరాబాద్ జనాభా కంటే తక్కువ. వాటన్నింటికి మించి దేశంలోని దక్షిణ ప్రాంతమంతా ఎడారే. మొత్తం వైశాల్యంలో 60% ఉన్న ఎడారి ప్రాంతంలో 10% జనాభా మాత్రమే నివసిస్తోంది. 40% విస్తరించిన ఉత్తర ప్రాంతం 90% జనాభాను కలిగి ఉంది. దేశ విస్తీర్ణంలో సాగు భూమి కేవలం 20%. ఇవన్నీ ఒక ఎత్తైతే ఏటా సెప్టెంబర్ ఏప్రిల్ మధ్యలోనే వర్షాలు కురుస్తాయి. అది కూడా ఉత్తర ప్రాంతంలో 70 సెంటీమీటర్లు, దక్షిణ ప్రాంతంలో కేవలం 2-4 సెంటీమీటర్లు మాత్రమే. ఉత్తర దక్షిణాలను కలిపే భారీ గొట్టపు మార్గం ఒక్కటే తాగు సాగునీటి అవసరాలకు ఆధారం. ఇలాంటి వైవిధ్య పరిస్థితుల మధ్య ఎటు చూసినా ఇసుక దిబ్బలు తప్ప మరేమీ కనిపించని దేశాన్ని వారు సుసంపన్నంగా మలుచుకున్న తీరు అనన్య సామాన్యం. అదే ఎడారి సిగలో సిరిమలెలా కాంతులీనుతున్న ఇజ్రాయెల్. కురిసే వర్షం తక్కువ, భూగర్భ జలాలు లేవు. ప్రతి నీటి చుక్కను అపురూపంగా చూడగలిగితేనే జాతికి మనుగడ. అవేమీ ఇజ్రాయెల్ ప్రగతి ప్రస్థానానికి అవాంతరాలు కాలేదు. పరిమితులు గమనించిన భూమి, నీటి వనరుల్ని జాతీయ సంపదగా గుర్తించి ప్రభుత్వ అధీనంలో ఉంచారు. చుక్క నీరు దొరకని కఠిన పరిస్థితుల్ని అధిగమించిన ఇజ్రాయెల్ నేడు చేపలు కూడా పెంచుతోందంటే నమ్మశక్యంగా అనిపించదు. ప్రకృతి వనరుల్ని సమర్థంగా ఉపయోగించుకోవడంలో వారు ప్రపంచానికే పాఠాలు నేర్పారు. బొట్టుబొట్టును అవసరాల మేరకు ఉపయోగించుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించారు. నీరు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వినియోగించుకోవడంలో వీరిది అందవేసిన చేయి. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి అనే పంచభూతాలను వ్యవసాయానికి సమర్థంగా ఉపయోగించుకుంటున్న దేశాల్లో ఇజ్రాయెల్దే అగ్రస్థానం.
1948లో ఒక దేశంగా ఏర్పడే నాటికి అక్కడ సాగుకున్న అవకాశాలు దాదాపు మృగ్యం. ఆ ప్రతికూలతలనే సవాలుగా తీసుకున్న అక్కడి ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, రైతులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రపంచం నివ్వెరపోయేలా అద్భుతాలు సృష్టించారు. ఎడారి నేలల్లో పచ్చదనాన్ని పరిచారు. ప్రపంచమంతా ఆచరిస్తున్న ఆధునిక బిందు తుంపర సేద్యానికి సృష్టికర్తలు ఇజ్రాయెల్ ఇంజనీర్లే. చించా బ్లాస్ అనే ఆ దేశపు ఇంజనీర్ 1959లో రూపొందించిన ఈ పరిజ్ఞానం విశ్వవ్యాప్తంగా అందరికీ మార్గదర్శిగా నిలిచింది. నెటాఫిమ్ సంస్థను ఏర్పాటు చేసి కిబుట్జ్ భాగస్వామ్యంతో బ్లాస్ సృష్టించిన ఆధునిక బిందు సేద్యం విశ్వవ్యాప్తంగా సంచలనమైంది. మన దేశంలో ఈ ఆధునిక పరిజ్ఞానం పరిచయమై వ్యాప్తి కావడానికి 2.5 దశాబ్దాలు నిరీక్షించాల్సి వచ్చింది. పంటలకు కావలసిన సూక్ష్మరశ్మిని మొక్కలు సమర్థంగా వాడుకునే సాంకేతికతను అభివృద్ధి చేశారు. Is their openness to endorse new technologies permanently and regularly. There is a very good and very close cooperation between the four main players taking part in agricultural production, which is the farmers, of course, our research organization, the biggest agricultural research organization, is part of the Ministry of Agriculture, the ARO. సూర్యరశ్మిని నియంత్రించి ఏ కాలంలో ఎటువంటి పంటనైనా సాగు చేసేలా హరిత గృహాల సాగును ఇజ్రాయెల్ ఉపయోగించుకున్న రీతిలో మరే దేశం చేయలేదు. కురిసే మంచును, గాలిలోని తేమను మొక్కలు గ్రహించేలా చేశారు. వీటికి తోడు నేల సారాన్ని పెంచేలా పంటల సాగు, పంట మార్పిడి, సూక్ష్మ పోషకాలను అందించడం ద్వారా నేలల ఫలదతను కొన్ని రెట్లు పెంచడం వగైరా పద్ధతులతో అతి తక్కువ విస్తీర్ణంలో అత్యల్ప నీటి వాడకంతో అత్యధిక దిగుబడుల్ని సొంతం చేసుకుంటున్నారు. మొత్తంగా ఇజ్రాయెల్ రైతులు 12% తక్కువ నీటితో 30-40% వరకు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. దేశ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం. నాది, మాది కంటే మనది అనే మాటకే ఓటు. అనతి కాలంలోనే పరిమిత వనరులతోనూ అపరిమిత అభివృద్ధి సాధించిన ఇజ్రాయెల్ విజయ సూత్రం ఈ సమష్టి మంత్రం. నీటి వినియోగంలో మరీ ప్రత్యేకం. బొట్టు బొట్టుకి లెక్కుండడమే కాదు, ఏ పంటలో ఏ మొక్కకు ఎంత నీరు వాడాలో ముందే నిర్ణయిస్తారు. ఆ మేరకు ప్రతి నీటి బొట్టుకి గరిష్ట ఫలితాన్ని అందుకుంటారు. వ్యవసాయం, కంప్యూటర్ అనుసంధానంతో చేస్తున్న ప్రయోగాలకు వారికి వారే సాటి. సేద్యపు విధానాల్లో కూడా ఇజ్రాయెల్ భిన్నమైన పంథాన్ని అవలంబిస్తోంది. జాతీయ సంపదగా గుర్తించిన భూమి, నీటి వనరుల్ని పూర్తిగా జాతీయ అవసరాల కోసమే వినియోగిస్తారు. అందుకే అక్కడ వ్యవసాయం మనలా కాదు, సొంతమన్న మాటే ఉండదు. ఇజ్రాయెల్లో సేద్యం 2 రకాలు. కొందరు రైతులు సమూహంగా కలిసిమెలిసి సమిష్టిగా ఒక సహకార సంఘంగా ఏర్పడి సేద్యం చేసి వచ్చిన లాభాలను సమానంగా పంచుకునే వ్యవస్థ ఒకటి. ఇలాంటి వ్యవసాయ సమూహాలను కిబుట్జ్ అంటారు. ఇజ్రాయెల్లో అత్యాధునిక వ్యవసాయానికి కిబుట్జులు మూలస్తంభాలు. రెండోదైన మిషావులలో కుటుంబ వ్యవసాయం జరుగుతుంది. ఎగుమతి ఆధార వ్యవసాయం చేసే భూమిని ప్రభుత్వం రైతుల కుటుంబాలకు లీజుకిస్తుంది. సేద్యానికి పనికొచ్చే అన్ని రకాల యంత్ర పరికరాలను తయారు చేసే పరిశ్రమలను కూడా ఇవి కలిగి ఉంటాయి. అంటే ఒక రకంగా ఉత్పత్తి, సాంకేతికత కలబోతగా ఈ రెంటిని చెప్పవచ్చు. దేశపు మొత్తం వ్యవసాయ ఉప ఉత్పత్తులలో ఈ రెంటి వాటా సుమారు 78%. దేశంలో వ్యవసాయం పట్ల మక్కువ ఉన్నవారే వీటిని వృత్తిగా స్వీకరిస్తారు. మిగిలిన వారంతా తమకు ఇష్టమైన వ్యాపకాలను ఎంచుకుంటారు. ఎవరు ఏ రంగంలో ఉన్నా అందరూ కష్టపడి పనిచేస్తారు. ఫలితాలను అంతే స్థాయిలో అందుకుంటారు. పరస్పర సహకారంతో ఎల్లలెరుగని సాంకేతికతతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. చేల మధ్య హద్దులుగా ఉండే గట్ల దగ్గరే మనకు గొడవలు. అవి తేలేసరికి జీవితకాలం గడిచిపోతుంది. అందరూ కలిసి సాగించే సహకార వ్యవసాయంలో ఇజ్రాయేలీలు సాధిస్తున్న ఫలితాలు స్ఫూర్తిదాయకం. నీటి వనరుల వినియోగంలో ఇజ్రాయెల్ విధానాలు మరెంతో ప్రత్యేకం. బొట్టు బొట్టుకి లెక్క ఉంటుంది.
వ్యవసాయంలో మొక్కకు ఎంత నీరు కావాలో ముందే లెక్కిస్తారు. పంట దశను బట్టి ఎంత ఎరువులు అవసరమో అంతే మొత్తాన్ని అందిస్తారు. పారుదల పద్ధతి అనే ప్రశ్నే అక్కడ ఉదయించదు. కాలువల ద్వారా నీటిని పారించే అవకాశమే లేదక్కడ. పరిమితమైన నీటితో బొట్టుబొట్టుగా బిందు సేద్యం పద్ధతిలో పంటకు సమానంగా సరఫరా చేస్తారు. బిందు సేద్యం గొట్టాల ద్వారా నీటిలో కరిగిపోయే ఎరువులు, వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ మొక్కలకు అందిస్తారు. సాధారణ విధానంలో మొక్కలకు నీరందించాలంటే మన పద్ధతిలో బోధి కాలువల ద్వారా చేరే నీరు ఎండవేడిమికి ఆవిరవగా మొక్కకు అందేది 45%. అదే బిందు సేద్య పద్ధతిలో మొక్క వేరు భాగానికి నేరుగా అందటం వల్ల 95% నీరు వినియోగమవుతుంది. ఇది తుంపర సేద్య పద్ధతిలో 75% కావడం గమనార్హం. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వ్యవసాయానికి అనుసంధానించడంలోనూ ఇజ్రాయెల్ ఎంతో ముందుంది. ఏ సమయంలో ఎంతెంత నీరందించాలో, ఎప్పుడెప్పుడు ఎరువులు వాడాలో అంతా కంప్యూటర్లకు అనుసంధానిస్తారు. పంట మొక్కల దశల్ని బట్టి కంప్యూటర్ ఆధారిత వ్యవస్థ ద్వారా కావలసిన పరిమాణంలో నీరు, ఎరువులను అందిస్తుంటారు. నీటి మీటర్లుగా వ్యవహరించే విధానంలో 1 లీటరు నీరు కూడా వృధా కాదు. ఈ విధానంలో 95% ఎరువులు ఆదా అవుతాయని పరిశోధనల్లో తేలింది. ఈ విధానం వల్ల పంట వివిధ దశల్లో సరైన మోతాదులో నీరు, ఎరువులు అంది దిగుబడి శాతం గణనీయంగా పెరుగుతుంది. సమర్థ నీటి నిర్వహణ యాజమాన్యం వల్ల మొక్కల దిగుబడి సామర్థ్యం సాధారణం కంటే ఎన్నో రెట్లు అధికంగా ఉంటుంది. మొదట్లో బిందు సేద్యం ద్వారా గంటకు 6 నుంచి 12 లీటర్ల నీటిని మొక్కల మొదళ్లకు సరఫరా చేసేవారు. నేడు గంటకు 1 లీటరు కంటే తక్కువ నీటిని సరఫరా చేసే కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయడంలో ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు సఫలమయ్యారు. నేల ఉపరితలం పైపొరల్లో బిందు సేద్యం గొట్టాలు అమర్చడం ద్వారా నీరు, ఎరువుల్ని మొక్కల వేరు వ్యవస్థకు సమర్థంగా అందించగలుగుతున్నారు. కలుపు, చీడపీడల సమస్యల్ని నివారించగలుగుతున్నారు. ఈ పద్ధతి వల్ల ఉపరితలం బాగా పొడిగా ఉండడంతో కలుపు పెరిగే అవకాశం, నీరు ఆవిరయ్యే సమస్య ఉండదు. వరుసల మధ్య దుక్కి చేసేటప్పుడు ముఖ్యంగా బాదాం, వక్క, ఆలివ్, నిమ్మ, నారింజ తదితర పండ్ల తోటల్లో కోత కోయడం ఎంతో సులువవుతుంది. అంతకుమించి అన్ని రకాల ప్రకృతి ప్రతికూలతలను బిందు సేద్యం గొట్టాలు తట్టుకోగలుగుతాయి. ఈ విధానంలో బిందు సేద్య నాజిల్స్ మట్టిలో పూడుకుపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నా సక్రమ నిర్వహణ యాజమాన్యంతో వీటిని అధిగమించగలుగుతున్నారు. భారత్లోని నల్లరేగటి నేలల్లో ఈ తరహా పద్ధతులను ఆచరించడం కష్టమైన దుర్భిక్ష ప్రాంతాలకు ఎంతో ఉపకరిస్తుంది. మనం అందించే నీరు సూర్యరశ్మికి ఆవిరవుతుంటే మొక్కకు చేరేది తక్కువే. పైగా ఇజ్రాయెల్ వంటి నీటి కొరత ప్రాంతాల్లో నీరు ఎంతో ప్రియం. ఇటువంటి చోట్ల అరటి వంటి నీరు అధికంగా అవసరమయ్యే పంటలు పండించాలంటే సాధ్యమా? నిరంతర సాధన, పరిశోధన సాయంతో అసాధ్యాలను సుసాధ్యం చేసి చూపిస్తోంది ఇజ్రాయెల్. పరదాల సేద్యం, మల్చింగ్, వ్యర్థాల సమర్థ వినియోగంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. 6.5 దశాబ్దాల వ్యవసాయ పరిశోధనల ఫలితాల్ని రైతన్నలకు చేరువ చేస్తూ అద్భుతాలు సృష్టిస్తోంది. పరదాల సేద్యం సైకత సీమలో సిరులు పండించడానికి ఇజ్రాయెల్ అనుసరించిన మరో వినూత్న విధానం. ఇదే పద్ధతిలో ఎడారిలోనూ అరటిని పండించడానికి సాహసించింది ఇజ్రాయెల్. పరదాల కింద అరటిని సాగు చేసే వ్యూహాలను సమర్థంగా అమలు చేసింది. చక్కని ఫలితాలను అందుకుంది. ఎండ తీవ్రత అధికంగా ఉండే మే, అక్టోబర్ కాలంలో నీరు ఆవిరయ్యే శాతాన్ని గణనీయంగా తగ్గించేందుకు గెలీలీ సరస్సు, జోర్డాన్ లోయ ప్రాంతాల్లో పరదాల కింద అరటి సాగును విస్తృతంగా చేపట్టారు. ఈ పద్ధతిలో నీటి వినియోగ సామర్థ్యం 20-30% పెరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే తరహాలో యాపిల్ సాగు చేసినప్పుడు 15% నీటిని సమర్థంగా వినియోగించుకోగలిగారు. పరదాల సేద్యానికి తోడు మనము ఆచరిస్తున్న మల్చింగ్ వంటి పద్ధతుల్లో సరికొత్త విధానాలను ఇజ్రాయెల్ ఆచరిస్తోంది. దుర్భిక్ష ప్రాంతాల్లో మన రైతులు వేరుశనగ పొట్టు తదితర వ్యర్థాలను మొక్కళ్ల మొదళ్ల వద్ద పరిచి మొక్కల వేరు వ్యవస్థ ప్రాంతంలో తేమను కాపాడే ప్రయత్నం చేస్తుండటం తెలిసిందే. ఇదే తరహా పద్ధతుల్ని 4 దశాబ్దాల క్రితం నుంచి ఇజ్రాయెల్ ఆచరిస్తోంది. వీళ్లు మొక్కల మొదళ్లకు 2 వైపులా పరదాలను పరిచి ఉంచడం ద్వారా మల్చింగ్ విధానాన్ని మరింత బాగా వాడుతున్నారు.
ఇజ్రాయెల్లో వ్యవసాయ పరిశోధనలన్నీ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ARO ఆధ్వర్యంలోనే జరుగుతాయి. అనుబంధంగా హిబ్రూ విశ్వవిద్యాలయం, బెన్ గురియన్ విశ్వవిద్యాలయం విశేషంగా తోడ్పడుతున్నాయి. ఈ పరిశోధనల కృషి ఫలితంగానే 1948 నుంచి నేటి వరకు ఇజ్రాయెల్ వ్యవసాయోత్పత్తి 16 రెట్లు పెరిగింది. ప్రపంచమంతా వాడుతున్న జీవ సాంకేతికత విషయంలో ఇజ్రాయేలీలు ముందంజలో ఉన్నారు. జన్య పరివర్తిత బీటీ విత్తనాలు ఊసులేకుండానే ఇజ్రాయెల్ పత్తి దిగుబడిలో ప్రపంచ రికార్డు సృష్టించింది. పాల దిగుబడిలో ప్రపంచం కంటే ముందుంది. పండ్లలో రారాజుగా వ్యవహరించే మామిడిని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం భారతే. కానీ విచిత్రంగా ప్రపంచ మామిడి ఎగుమతుల్లో ముందున్న దేశంగా ఇజ్రాయెల్ నిలిచిందంటే అక్కడ వారి కృషిని అభినందించాల్సిందే. పంట కోత అనంతర సాంకేతిక పరిజ్ఞానంపై ఇజ్రాయెల్కున్న ఆధిపత్యమే ఇన్ని విజయాలకు కారణం. ఇజ్రాయెల్లో ఏదీ వ్యర్థం కాదు. వ్యర్థాలనన్నీ శుద్ధి చేసి వాటికో అర్థాన్ని కల్పిస్తారు. గృహ అవసరాలు, కార్యాలయాలు, హోటళ్లలో నీటి వాడకం తర్వాత వృధా అయ్యే నీటిని శుద్ధి చేసి పంటలకు అందించడంలో ఇజ్రాయెల్ విశేష నైపుణ్యాన్ని సాధించింది. దేశవ్యాప్తంగా మురుగునీటిని శుద్ధి చేసే యూనిట్లను ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేసింది. ఇవన్నీ శుద్ధి చేసిన నీటిని పంటలకు తరలించేలా రిజర్వాయర్లకు చేరవేస్తాయి. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పైపుల ద్వారా పంటల అవసరాలకు ఈ నీటిని పునర్వినియోగిస్తారు. అక్కడ వాడే ప్రతి చుక్క నీటికి లెక్క ఉంటుంది. ప్రతి ఒక్కరూ విధిగా రుసుము చెల్లించి వాడుకోవాల్సిందే. మురుగునీటిని పూర్తి స్థాయిలో శుద్ధి చేయడం ద్వారా జలవనరుల యాజమాన్యాన్ని సమర్థంగా చేపడుతున్న దేశాల్లో ఇజ్రాయెల్ ముందు వరుసలో ఉంది. ఏటా 5.6 బిలియన్ క్యూబిక్ అడుగుల వృధా నీటిని శుద్ధి చేసి పునర్వినియోగిస్తారు. ఇందులో 75% వ్యవసాయానికి వాడుతున్నారు. ఇటీవల ఇజ్రాయెల్ పర్యావరణ మంత్రిత్వ శాఖ తడి చెత్త నుంచి పొడి చెత్తను వేరు చేసే క్రమంలో అధిక నాణ్యత కలిగిన సేంద్రియ ఎరువుల్ని తయారు చేసి సేద్యానికి వాడగలుగుతోంది. అంతేనా, సముద్రపు ఉప్పు నీటిని శుద్ధి చేసి పంటలు, ఇతర అవసరాలకు వాడటంలోనూ ఇజ్రాయెల్ ముందుంది. We have lot of natural energies like we have plenty of water, we have plenty of land, we have good climate, even though our production is less. So we are finding to reason why Israel has a good production as considered also they have less soil, they have not fertile soil, they have not enough rainwater, even though they have developed very good agriculture in the very small states. We give the example to farmer, to the agri-tech and as well as farming area last 3 days when farmers are happy, and hopefully we believe that after seeing that this innovation they might be change their mindset and try to convince our own friend circles, on lands, the 100% drip irrigation systems and the nutrition systems and how to yield a good production. ఇజ్రాయెల్లో సేంద్రియ వ్యవసాయం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. వారి మొత్తం వ్యవసాయోత్పత్తుల్లో 1.5% సేంద్రియ ఉత్పత్తులే. మొత్తం ఎగుమతుల్లో సేంద్రియ ఉత్పత్తుల వాటా 13%. ఏటా 25% వృద్ధితో సేంద్రియ వ్యవసాయోత్పత్తుల రంగం అత్యంత వేగంగా విస్తరిస్తోంది. వీటిలో అధిక భాగం ఐరోపా, అమెరికాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎగుమతుల ఆహార ప్రమాణాలకు తగ్గట్టు ఇజ్రాయెల్ అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తోంది. ఈ మేరకు సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులందరూ ఒక సంఘంగా ఏర్పడ్డారు. ఇక్కడ కొబ్బరి పొట్టుతో తయారు చేసిన సేంద్రియ ఎరువును కూరగాయ పంటలకు ఎక్కువగా వాడుతున్నారు. ఈ మేరకు భారత్ నుంచి కొబ్బరి పొట్టును భారీగా దిగుమతి చేసుకుంటోంది కూడా. కూరగాయలతో పాటు పంట పొలాలకు సైతం ఈ సేంద్రియ ఎరువుల్ని వాడటం ద్వారా ఇజ్రాయెల్ రైతులు మంచి ఫలితాలను సాధిస్తున్నారు. మొక్కలు పెరగడానికి అవసరమైన అన్ని పోషకాలను కొబ్బరి పొట్టుతో అందించవచ్చు. పైగా మట్టితో పోల్చితే కొబ్బరి పొట్టుకు తేమను బాగా పట్టి ఉంచే గుణముంది. కావలసింది దొరకనప్పుడు అదే మన ప్రియం అవుతుంది. వనరులే లేని ఇజ్రాయెల్కు అన్ని అపురూపాలే. కష్టపడి దక్కించుకున్న వాటిని జాగ్రత్త చేసుకోవడంలో అక్కడ ప్రజలు ఎంతో బాధ్యతాయుతంగా ఉంటారు. కష్టించి పనిచేసే స్వభావం వారిది. సోమరితనమనే మాటే వినిపించనివ్వకుండా అంతా వెలుగులు నింపారు. బిందు సేద్యంలో ఎదురైన సవాళ్లను నేర్పుగా అధిగమించారు. అనుబంధ రంగాల్లోనూ మెరుగైన దిగుబడులు సాధించడమే కాక వ్యవసాయోత్పత్తుల నిర్వహణలోనూ 10 మందికి పాఠాలు చెప్పే స్థాయికి చేరింది. విస్తారమైన నీటి వనరులు లేక ఉన్న ప్రతి నీటి చుక్కను పొదుపుగా వాడే సాంకేతికతను సాధించారు. ఆచరణలో పెట్టి అన్ని రంగాల్లో అనూహ్యమైన ప్రగతిని సొంతం చేసుకున్నారు. ఇంధన వనరుల విషయంలోనూ అదే సూత్రాన్ని పాటించారు. ఇంటింటిపై సౌర ఫలకాలను అమర్చి ప్రత్యామ్నాయ వనరుల వినియోగంలో ముందడుగు వేశారు. సౌర ఫలకాల ద్వారానే దేశమంతా ఇళ్లు, హోటళ్లలో వేడినీటిని వాడుకుంటారు. ప్రతి రహదారిలోనూ
సౌర విద్యుత్తును వాడతారు. పొలాల్లోనూ సౌర ఫలకాల ద్వారా బిందు సేద్యంతో సాగును చేపట్టారు. గాలి నుంచి, వ్యర్థాల నుంచి విద్యుత్తును సృష్టించారు. ఇళ్ళు, కార్యాలయాలు, పరిశ్రమలు, రవాణా, వ్యవసాయం ఇలా అన్ని అవసరాలకు సరిపడా విద్యుత్తును వాడుకుంటూ మిగులును సాధించారు. ఇక అక్కడ విద్యుత్ కోతలన్న ప్రశ్నే ఉదయించటం లేదు. ఇజ్రాయిల్ అందిపుచ్చుకున్న సాంకేతిక హంగులు ఇంకెన్నో. ఇటీవల బిందు సేద్యంలో వచ్చిన విప్లవాత్మక మార్పులేమంటే, గతంలో కొన్నేళ్లపాటు వాడక పైపుల్లో మట్టి, ఇసుక పేరుకుపోయి నీటి సరఫరా సామర్థ్యం పడిపోయేది. నేడు బిందు సేద్యం గొట్టాల్లో పేరుకున్న వ్యర్థాలను వాటంతటవే తొలగించుకోవడంతో పాటు ఒకే విధమైన నీటి విడుదల జరిగేలా పీడనాన్ని క్రమబద్ధీకరించే సాంకేతికతను ఇజ్రాయెల్ ఇంజనీర్లు పరిచయం చేశారు. నీటి సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా వడపోత విధానాలను బిందు సేద్య పరికరాల్లో అమర్చారు. మొత్తంగా గతంలో గంటకు 8 నుంచి 16 లీటర్ల నీటిని అందించే స్థాయి నుంచి గంటకు లీటరు కంటే తక్కువ నీటిని మొక్కకు అందించేలా కొత్త పరిజ్ఞానాన్ని వీరు అభివృద్ధి చేశారు. ఇది అనంతపురం వంటి దుర్భిక్ష ప్రాంతాలకు వరంగా చెప్పవచ్చు. ఇటువంటి సాంకేతికత మన దేశంలోనూ అమలవుతున్నప్పటికీ వీటి ఖరీదు ఎక్కువ కావడంతో ఇది రైతు స్థాయికి చేరలేకపోయింది. మన దేశంలో ఈ తరహా విధానాలు ఎక్కువగా భారీ నర్సరీల స్థాయిలోనే అమలవుతున్నాయి. పంట కోత అనంతరం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఇజ్రాయెల్ తీరే వేరు. ఏ పంటనైనా పాడవకుండా మార్కెట్కు తరలించగలిగితేనే మంచి ధర వస్తుంది. ముఖ్యంగా త్వరితంగా పాడయ్యే పండ్లు, కూరగాయల్లో ఇది ఎంతో అవసరం. టమాటోలు కోసాక 30 నుంచి 40 రోజుల వరకు పాడవకుండా నిల్వ చేసే సాంకేతికతను సాధించారు. ఈ పరిజ్ఞానం మన దేశంలో రైతు స్థాయికి చేరనందువల్లనే ధర లేనప్పుడు రైతులు మార్కెట్లలోనే టమాటాలను పారేస్తుంటారు. వీటిని వెనక్కి తీసుకెళ్లేందుకు ఖర్చులు కూడా దండగగా భావిస్తారు. ఇజ్రాయిల్లో ముందుగానే ధర మాట్లాడుకుని శీతలీకరించిన వాహనాల్లో ఉత్పత్తుల్ని డ్రైవర్ లేకుండానే రిమోట్ కంట్రోల్ వాహనాల ద్వారా స్థానిక ఎగుమతి మార్కెట్లకు తరలిస్తారు. ఇలా వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చడం వల్లనే ఇజ్రాయిల్ రైతులు నష్టభయం లేకుండా సేద్యం సాగించగలుగుతున్నారు. అనుబంధ రంగాల్లోనూ ఇజ్రాయిల్ ఎంతో ముందంజలో ఉంది. ఇజ్రాయిల్ మొత్తం వ్యవసాయోత్పత్తిలో 16.5% వాటా డైరీ, మాంసం ఉత్పత్తులదే. వీటిలో 11.6% డైరీ ఉత్పత్తులు కాగా 4.9% మాంసం ఉత్పత్తులున్నాయి. దేశంలోని మొత్తం డైరీ అవసరాల్లో 80% వరకు ఇజ్రాయెల్ డైరీ బోర్డు తీరుస్తోంది. 1950లో ఒక్కో ఆవు సగటు పాలు దిగుబడి సాలుసరి 3,900 లీటర్లు ఉంటే 3 రెట్లకు పైగా పెరిగి నేడు 11,781కు చేరుకోవడం ఒక ప్రపంచ రికార్డు. ప్రస్తుతం ఇజ్రాయెల్ డైరీల్లో ఒక్కో ఆవు సగటు పాలు దిగుబడి రోజుకు 50 లీటర్లుగా ఉండటం గమనార్హం. పాలు పితకటం నుంచి శుద్ధి చేసి డైరీకి తరలించడం, శీతలీకరణ, వెన్న, యోగట్ వంటి సుమారు 800 రకాల పాల ఉపోత్పత్తుల తయారీ మొత్తం కంప్యూటర్ నియంత్రిత వ్యవస్థ ద్వారా జరుగుతోంది. కిబుట్లు, మొషావుల పరిధిలోనే ఈ డైరీ ఫారాలు పనిచేస్తాయి. వాటి ద్వారా వచ్చే పశువుల పేడను ఆయా డైరీ షెడ్ల నుంచే సేకరిస్తారు. ఈ పేడనంతా కొన్ని డైరీల పరిధిలో ఉండే బయోగ్యాస్ ప్లాంట్లకు తరలిస్తారు. ఇలా ఆ దేశంలోని మొత్తం డైరీల నుంచి వచ్చే ప్లాంట్ల ద్వారా 85 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. Mainly of people that knows how to work with cows. The most important factor in milk production is the professional level of the people. It's not the equipment, it's not the cows, it is people. And so this is knowledge that we have accumulated along years. Of course, we know how to handle problems, heat stress. We have a very good genetic improvement system here in Israel. We know how to feed the cows, how to take care of the heat stress, and that's how we succeeded to achieve such high productions. ఇజ్రాయెల్ మొత్తం పంటల సాగులో కూరగాయల వాటా 28%, పూలు 20%, గోధుమ వంటి సాధారణ పంటలు 18%, పండ్లు 15%, ఆక్వారంగం వాటా 2% ఆక్రమిస్తున్నాయి. మరో 17% డైరీ, మాంసం ఉత్పత్తులు ఉన్నాయి. ఇజ్రాయెల్ మొత్తం ఎగుమతుల్లో దాదాపు 68% అమెరికా, యూరోప్, కెనడా, మెక్సికోలకు ఎగుమతి చేస్తారు. 16% ఆసియాకు ఎగుమతవుతాయి. అదే సమయంలో అవసరమైన ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకుంటారు. గుడ్లు, బ్రాయిలర్, టర్కీ కోళ్ల మాంసం తలసరి వినియోగంలో
ఇజ్రాయెల్ది ప్రపంచ రికార్డు. దేశంలో ఏటా 1.75 బిలియన్ల గుడ్లు, 4.30 లక్షల టన్నుల కోళ్ల మాంసం ఉత్పత్తి అవుతోంది. టర్కీ మాంసం 1,00,000 టన్నులుగా ఉంది. The development is unique by producing all male shrimp or macrobrachium shrimp. The reason is not to have females and disturb the local environmental ecology, so there will be no risk to change the ecosystem. Number one. Number two, to grow only male which are growing big size, and this was done in Israel by Israeli professor. ఒక దేశం అనుసరించిన సాంకేతికతను అన్ని దేశాల్లోనూ ఫలప్రదమవుతుందని భావించలేం. ఇజ్రాయెల్ సాంకేతికత మన నేలకు తగ్గ పంట పద్ధతులు, ఇక్కడి వాతావరణ పరిస్థితులకు సరిపోయే ప్రాంతాల్లోనే ఎంపిక చేసుకోవాలి. అన్నిటికీ మించి ఇజ్రాయెల్ వెచ్చిస్తున్న స్థాయిలో మన రైతులు ఖర్చు పెట్టకపోవడంతో బిందు తుంపర సేద్య పద్ధతులు బాగా ప్రాచుర్యం పొందిన ఈ పద్ధతుల్లో వచ్చిన అత్యాధునిక పరికరాలను మనం విరివిగా వాడలేకపోతున్నాం. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.